కటకటాల వెనుక కొట్టి కొట్టి చంపడంలో నేర్పరి, ఆధారాలు దొరకకుండా మాయం చేయడంలో చేయి తిరిగినోడు, మూడో కంటికి తెలియకుండా శవాలను బూడిద చేయడంలో దిట్ట, చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యలు చేసుకునేలా వేధించడంలో తోపు, కానిస్టేబుళ్లను అసాంఘిక కార్యకలాపాలకు అక్రమ వసూళ్లకు వాడుకోవడంలో బెస్ట్ ఆఫీసర్, ల్యాండ్ డీల్స్ చేయడంలో నాలుగో సింహం. అందుకే సిఐ నాగరాజు పవన్ కళ్యాణ్ మనసు గెలుచుకున్నాడు, టీడీపీని మెప్పించాడు, ఎల్లో మీడియాకు హీరోలా కనిపించాడు. ఒక కాపు యువకుణ్ణి కొట్టి కొట్టి చంపేసి డెడ్ బాడీని మాయం చేసేసి బూడిదను కృష్ణానదిలో కలిపేసి ఒక్క ఆధారమూ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ కొట్టేసి రికార్డులు ట్యాంపరింగ్ చేసేసి పోలీస్ స్టేషన్ను కస్టోడియల్ టార్చర్లకు లాకప్ డెత్లకు అక్రమ దందాలకు కేరఫ్గా మార్చేసిన వాడిని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? సాయి కృష్ణను విలన్లా చూపించేందుకు ఒక క్రిమినల్ కాకిని హీరోగా చూపించడం కన్నా దిక్కుమాలిన తనం మరొకటి ఉంటుందా? ఇక సాయి కృష్ణ హత్య కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు లొంగిపోయారు. వీళ్ళైనా నోరు విప్పుతారా? లేదంటే సిఐ నాగరాజులా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ తప్పించుకుంటారా? సాయి కృష్ణ హత్య కేసులో ఈ హెడ్ కానిస్టేబుళ్ల పాత్ర ఏంటో సిట్ తేలుస్తుందా, లేక విచారణ మమ అనిపిస్తుందా? డొల్లగా రిమాండ్ రిపోర్టులు, తీరిగ్గా అరెస్టులు, సాఫీగా లొంగిపోవడాలు తప్ప ఈ కేసులో కనీసం ప్రాథమిక ప్రశ్నలకైనా సమాధానం వెతికే ఆలోచన సిట్ అధికారులకు ఉందా? పెద్ద తలకాయల పాత్రను బయట పెట్టే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఒకసారి కొన్ని ప్రశ్నలు చూద్దాం స్క్రీన్ పైన. అసలు వీళ్ళకి సిట్ అధికారులకు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఆలోచన ఉందా, పెద్ద తలకాయల పాత్రలను బయట పెట్టే ఆలోచన ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఎస్ ప్లీజ్, క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ స్క్రీన్. ఎస్, సాయి కృష్ణ హత్య నుంచి డెడ్ బాడీని మాయం చేయటం వరకు ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల పాత్ర ఏంటి? ఇది తేలాల్సిన విషయం. వీళ్ళిద్దరే చాలా కీలకంగా ఉన్నారు. సిఐ నాగరాజుకు కుడి ఎడమ వీళ్ళిద్దరే. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్కులు ఫార్మేట్ చేయించింది ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లేనా? అంటే హత్య దగ్గర, అలాగే శవాన్ని మాయం చేయడం దగ్గర, అలాగే బూడిద కూడా దొరకకుండా చేయటం దగ్గర, అలాగే సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్కులు ఫార్మేట్ చేయించడం దగ్గర అంతా వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతోంది. మరి సిట్ ఈ విషయాన్ని తేలుస్తుందా, తేల్చదా? హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని ఎవరు చెబితే ఎస్కేప్ అయ్యారు, ఎవరు చెబితే ఇప్పుడు లొంగిపోయారు? సిట్ విచారణలో హెడ్ కానిస్టేబుల్ నోరు విప్పితే సాయి కృష్ణ హత్యలో సూత్రధారుల పేర్లు బయటకొస్తాయా? ఆర్ఎంపీ డాక్టర్ ఆయన్ని విచారించారు ఈ రోజున. ఎవరి ఆర్ఎంపీ డాక్టర్? సాయి కృష్ణకు వైద్యం చేశారు. ఏ సమయంలో? అతను పూర్తిగా ప్రాణాలు కోల్పోయే స్థితిలో, కొన ఊపిరితో ఉన్న సమయంలో ఆయనతో వైద్యం చేయించారట. ఆర్ఎంపీ డాక్టర్తో, ఈ విషయం బయటికి ఎక్కడ రాకుండా కొన ఊపిరితో ఆఖరి శ్వాస దగ్గర ఉన్న సమయంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించారట. సిట్ అధికారులు ఈరోజు ఆ ఆర్ఎంపీ డాక్టర్ని విచారించారట. ఆర్ఎంపీ డాక్టర్ సాయి కృష్ణకు వైద్యం అందించింది కృష్ణలంక పిఎస్లోనా, ప్రైవేట్ హోటల్లోనా? చాలా కీలకమైన పాయింట్. నెక్స్ట్, విజయవాడ సిపికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు వరకు ఇవ్వలేదు సార్. తల్లి వెళ్ళి కంప్లైంట్ చేసిన 40 రోజుల పాటు పట్టించుకోలేదు మన సిపి గారు. ఆయన ఆధ్వర్యంలోనే టాస్క్ ఫోర్స్ పనిచేసింది, ఆయన ఆధ్వర్యంలోనే సిఐ నాగరాజు పనిచేశారని అంటున్నారు. మొత్తం ఈరోజు కానిస్టేబుళ్ళు పారిపోయినా మళ్ళీ తిరిగి వచ్చినా మొత్తం కేసు వివరాలు మొత్తం ఆయనకు తెలుసని అంటున్నారు సిపికి. మరి ఆయన ఏమన్నా విచారించారా? ఆయన కాల్ డేటా ఏమన్నా పరిశీలించారా? ఫోన్ ఏమన్నా స్వాధీనం చేసుకున్నారా? సిట్ అధికారులు చెప్పాలి. సాయి కృష్ణ హత్యతో పాటు క్రాంతి కుమార్ కస్టోడియల్ టార్చర్ బయటపడుతుందని ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారా? క్రాంతి కుమార్ సిఐ నాగరాజు పెట్టినటువంటి టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియోతో అప్పటికప్పుడు మందు తాగి, పురుగుల మందు తాగి, గుళికలు మింగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఎవరిది పాపం? సిఐ నాగరాజు గారు సమాధానం చెప్పాలి. మరి ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకు ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారంటే దానికి సంబంధించిన అంశాలు కూడా ఏమన్నా బయటపడతాయా? ఏడాదిగా జరుగుతున్నటువంటి అంశాలన్నీ ఏమైనా బయటపడతాయా? క్రాంతి కుమార్ సూసైడ్ కేసులో సిఐ నాగరాజుపై ఎస్సీ ఎస్టీ హత్య కేసు ఎందుకు ఇప్పటి వరకు నమోదు చేయలేదు? సెల్ఫీ వీడియో సార్, సెల్ఫీ వీడియో, ప్రాణాలు, అందరూ వీడియో చూశారు ప్రాణాలు పోవడం. కానీ ఇప్పటి వరకు ఆయన పైన
ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ ఘటనల్లో పెద్ద తలకాయలను కాపాడటమే లక్ష్యంగా ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతోందా? కృష్ణలంక పిఎస్లో బయటపడని కస్టోడియల్ టార్చర్లు, లాకప్ డెత్లు ఇంకా అనేకం ఉన్నాయా? ఈ అంశంపైనే చర్చిద్దాం.